హాయ్ అండి. మసాలా చపాతీ చేయడానికి వాము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, సోంపు 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి గోధుమ పిండి 1 కప్పు తీసుకొని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నూనె, రుచికి తగినంత ఉప్పు, దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసి పక్కన పెట్టి అరగంట పాటు నాననివ్వాలి. నానిన పిండిని చిన్న సైజు ఉండలు చేసుకొని పొడి పిండిలో అద్దుతూ చపాతీలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టి బాగా హీట్ ఎక్కిన తర్వాత చపాతీ వేసి 2 వైపులా నెయ్యి వేస్తూ బాగా కాల్చుకోవాలి. మసాలా చపాతీకి నెయ్యి వేసి కాల్చడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఈ మసాలా చపాతీని రోల్స్కి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే దీన్ని తినడానికి ఏ పచ్చడి అవసరం లేదు.